రియల్లీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇదేంటంటే ఈ సిచ్యువేషన్ అసలు ఆగట్లేదు, వెళ్తూనే ఉంది అండ్ దెర్ ఇస్ నో స్టాపేజ్ ఫర్ ద సైబర్ బులియింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లోతింగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అండ్ నేను చాలా మీడియాస్లో మాట్లాడడం ఇదంతా అయిపోయింది. అండ్ మోస్ట్లీ ఒకే ఒక పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే we have to think how the other I'm not talking about all the male genders. There are very sweet gentlemen who are actually into this good path, but I'm talking about the abusers who are bullying in the cyber things. And mostly entante నేను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, అందరు చాలా మాట్లాడేశారు, విచ్ ఆర్ రియల్ ఫ్యాక్ట్స్ అండ్ ఆల్. there are many people who are using the fake profiles, social media profiles. ఇది చాలా అంటే చాలా దారుణంగా వెళ్తూ ఉంది. ఇది ఎలా ఖండించాలి, ఎలా స్టాప్ చేయాలి, ఎలా చర్యలు తీసుకోవాలి అనేది దీని గురించి మనం ఆలోచిస్తే కూడా చాలా బాగుంటుంది. బికాజ్ ఇది చాలా మంది యూత్ కానీ లేకపోతే టీనేజ్ చిల్డ్రన్ కానీ ఎవరికి ఐడియా లేదు. బికాజ్ ఫేక్ ప్రొఫైల్స్ యూజ్ చేసి వాళ్ళే నెగిటివిటీ క్రియేట్ చేసి ఒకరి మీద ఒకళ్ళు బురద జల్లడం, సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. వెన్ వీ ఎంక్వైర్డ్ ఆన్ దట్ we have come to know all these fake profiles and all. దాని మీద కూడా ఒక యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ ఎవరైతే మెంటాలిటీస్ అండ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ది ఇండివిజువల్స్ హూ ఆర్ బికమింగ్ దీస్ కైండ్ ఆఫ్ అబ్యూజర్స్. అండ్ మనము ఇంకోటి కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చేంజెస్ తీసుకొస్తే బాగుంటుంది. లైక్ ప్రొవైడింగ్ ద సెక్షువల్ ఎడ్యుకేషన్ అండ్ ఎథికల్ ఎడ్యుకేషన్ అండ్ హ్యుమానిటీ రిలేటెడ్ మోరల్ వాల్యూస్. ఇది మనం ఇంకా ఈ స్టేజ్లో ఈ ఎరాలో మనం ఇంకెలా చెప్పుకున్నాం అంటే చాలా బాధాకరం. when we compare to other countries to our nation where we are lacking, still మన దేశం ఎక్కడ ఆగిపోయింది? ఇంకా ఒకరికొకరు బుర్ర జల్లుకోవడంలో, లేకపోతే రేప్స్, క్రైమ్స్, మర్డర్స్, ఇలాంటి ఇష్యూ క్రైమ్స్ మీద ఎక్కువ వెళ్తుంది. కానీ వేర్ ఆర్ ఇండియా is lacking in. So we have to move forward, we have to think where the problem is and cut out the root from the roots. And thank you so much.